ఎలా మార్పు రావాలి అంటే ఆ చట్టాల్లో మార్పులు జెండర్ ప్రామాణికంగా కాదు, నేరం ప్రామాణికంగా ఉండాలి. ఏదైనా సరే అంటే స్త్రీ తప్పు చేస్తే ఒక రకంగా, పురుషుడు తప్పు చేస్తే ఒక రకంగా నేరం తర్వాత వాళ్ళ మీద పడే శిక్షలు ఉండకూడదు. జెండర్ ఆధారంగా కాదు, నేరం ఆధారంగా ఉండాలి చట్టాల్లో తీసుకోవాల్సిన మార్పులు. అలాగే నెంబర్ 2, పిల్లల పెంపకంలో ముందుగా బట్టలు ఎలా కప్పుకోవాలి, బట్టల అవసరం ఏంటి అనేది, అలాగే విలువలు కూడా నేర్పిస్తూ పెంచాలి. ఇంటి నుంచి మాత్రమే సంస్కారాలు మొదలవుతాయి. 4 తగిలించైనా సరే పిల్లలకి విలువలు నేర్పించాల్సిందే. నెంబర్ 2. నెంబర్ 3, విద్యా సంస్థల్లో కూడా అవగాహన నేర్పించాలి. విద్యా సంస్థలు ఈరోజు ఆ కల్చర్ ఈ కల్చర్ అని చెప్పి టీచర్లే సగం బట్టలు వేసుకొని వస్తుంటే ఇంకా విద్యార్థులు ఏం నేర్చుకుంటారు? టీచర్లే ఒక రకంగా అనేక స్కూళ్లలో అసభ్యంగా వస్తుంటే పిల్లలు ఏం నేర్చుకుంటారు? టీచర్లను చూస్తూ కాలం గడుపుతారా? విద్యా సంస్థల్లో కూడా ప్రమాణాలు పెంచాలి, విద్యా సంస్థల్లో విలువలు నేర్పించాలి. ముందుగా గురువు అలా ఉన్నప్పుడు విద్యార్థి కూడా అలా ఉంటాడు. ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువ సమయం గడిపేది విద్యాలయాల్లోనే. ఈరోజు ఆ కల్చర్ ఈ కల్చర్ అంటూ, లేదంటే ఐబీ అంటూ, ఇంకో కల్చర్ అంటూ ఈరోజు ఎలాంటి టీచర్లను మనం చూస్తున్నాం? ఎందుకు ఈ స్కూళ్ళల్లో ఈ టీచర్లను ఎందుకు ఎరగా వేస్తున్నారు? గ్లామర్ ఎరా, జ్ఞానం ఎర వేయాలి ఈరోజు విద్యాలయాలు, అంతేగాని గ్లామర్ ఎరలు అవసరం లేదు. ఇంత దారుణంగా ఉన్నారు. దీంతోపాటు జెండర్ సమానత్వం అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా జెండర్ సమానత్వం అనేది స్త్రీ పట్ల ఎలా ఉండాలి అని మాత్రమే కాదు, ఒక పురుషుడి పట్ల కూడా ఎలా వ్యవహరించాలి, ఎలా ఉండాలి అనేది స్త్రీకి నేర్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇంత కఠినంగా చెప్పాల్సి వస్తుంది అంటే మారిన పరిస్థితులు మన కళ్ళ ముందే మనం చూస్తున్న వాళ్ళే ఇలాంటి ఘోరాలు అకృత్యాల్లోకి చొరబడిపోతూ ఉన్నారు. అంటే ఇంకా తెలియని వాళ్ళు ఎంతమంది ఇలాంటి నేరాలు చేస్తున్నారు? ఇంకా సమాజాన్ని ఇంకా ఏ టర్న్ చేస్తారు? ముఖ్యంగా స్త్రీ పట్ల నిన్న ఆ మధ్య చెప్పినట్లు రష్యా స్త్రీల మీద గౌరవం ఉంటుంది, భారతీయ స్త్రీ పట్ల మళ్ళీ గౌరవం దిగజార్చుకునేలా ఉండకూడదు. మరీ ముఖ్యంగా తెలుగు స్త్రీలు ఇంకా కట్టు బొట్టులో కాస్త నాణ్యతలో మన వాళ్ళు వేరే రకంగా ఉంటారు. అలాంటి వాళ్ళ పట్ల అగౌరవంగా మన ప్రాంతం మీద కూడా మచ్చ వేసేలాంటి బిహేవియర్ దయచేసి చెయ్యొద్దు అని ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు కూడా వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళు నిర్వహించే కార్యక్రమాలు, లేదంటే టీవీ షోస్లో కూడా ముబ్బడిగా ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఇది తెలుగు సంస్కృతి అని నేర్పించాలి. ఇవన్నీ మార్పులు జరగనప్పుడు ఇలాగే ఉంటాం. ఇప్పటికైనా సరే అంటే కళ్ళ ముందే ఇన్ని జరుగుతున్నా మాట్లాడకుండా ఉంటే ఏమైపోతాం? కనీసం ఒక వర్షన్, ఒక ఫిలాసఫీ, ఒక భావజాలం, ఒక నిజం ఇది అని చెప్పడానికి ఎవరో ఒకళ్ళు ముందుకు రాకపోతే ఎలా అన్న కోణంలోనే ఈ విషయాన్ని ఇప్పటి వరకు చెప్పడం. కాబట్టి నేను ఫైనల్గా ఒకటే చెబుతున్నాను, 2 ఆడజాతి మగజాతి 2 సమానమే అన్నప్పుడు సమానంగా బట్టలు వేయాలి, సమానంగా పెంచాలి, సమానంగా తీర్చిదిద్దాలి. అంతేకాని ఈరోజు మగవాడు అసలు మగ జాతే కాదు, అసలు మగవాడు మనిషే కాదు అన్నట్టుగా ఈరోజు అన్ని రకాలుగా మగవాడి మీద జరుగుతున్న ఈ దాడులతో మగవాడు రేపు ఇంకొక రకంగా మృగాడిలాగా మారితే సమాజం ఉండదు. ఇంకా స్త్రీతత్వాన్ని కాపాడుకోవాలి. ఇదే నేను ఫైనల్గా చెప్తున్నాను. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి మగధా న్యూస్.